నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం ప్రతి రంగంలో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అటువంటి ఒక మహిళ సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల వైపు అడుగులు వేశారు. సమాజమే తన కుటుంబంగా, సమాజంలోని వ్యక్తులు తమ కుటుంబ సభ్యులుగా భావించి ఏ సమస్య వచ్చినా తానున్నాను అంటూ ముందుకు కదిలారు. పేదలకు విద్య, వైద్యం, ఉపాధి, పెళ్లిళ్ళు ఇలాంటి ప్రతి విషయంలో అపన్న హస్తం చాటుతూ సమాజానికి మంచి సేవ చేశారు. ఆమె ఎవరో కాదు, గున్నాల సునీత గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మౌలాలి కార్పొరేటర్ గున్నాల సునీత యాదవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సునీత గారు. నమస్తే. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సునీత గారు, మీరు ఎక్కడ పుట్టారు? అంటే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఏం చదువుకున్నారు? నేను మౌలాలియే నా నేటివ్ ప్లేస్. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, చదువుకున్నాను ఇక్కడే. చదువుకునేటప్పుడే నాకు పెళ్ళయింది కాబట్టి మా వారు నన్ను కాలేజీకి తీసుకెళ్ళడం అట్లా సహాయం చేస్తుండే. అందువల్ల ఇక్కడే ఇంకా బిజినెస్ చూసుకొని ఇక్కడే సెటిల్ అయ్యాం మేము కూడా. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? అంటే అమ్మ నాన్న ఇక్కడేనండి, మాది పుట్టింది ఇక్కడే. మా లోకల్ వచ్చేసి మేము మౌలాలి లోకల్, మల్కాజ్గిరి లోకల్. మా అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడే ఉండే. మా చిన్నప్పుడు ఇక్కడ పొలాలు ఉండే, ఇవన్నీ మా పొలాలే ఉండే. మా పొలాల్లో ఇప్పుడు ఒక 4-5 కాలనీలు అయ్యాయి. ఆ కాలనీలన్నీ మా మౌలాలిలోనే ఉండడం మా అదృష్టం. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? అగ్రికల్చర్ చేస్తుంటారు, మళ్ళీ బిజినెస్ కూడా చేస్తుంటారు. పిల్లలు అండి? 2 పాపలండి. 2 పాపలు. పెద్ద పాప మెడిసిన్ చదువుతుంది, చిన్న పాప డిగ్రీ చదువుతుంది. మీకు అసలు రాజకీయాల వైపు ఆసక్తి ఎలా కలిగింది? నిజానికి రాజకీయ వాతావరణం మాకు ముందు నుంచే ఇంట్లో ఉండేదండి. గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇండిపెండెంట్గా. మా వారు వచ్చేసి 17 సంవత్సరాలప్పటి నుంచే రాజకీయం మొదలుపెట్టాడు ఆయన జీవితంలో. ఆయన టీడీపీలో పనిచేశాడు. ఆర్ఎస్ఎస్ శాఖ ప్రథమ వర్ష, ద్వితీయ వర్ష కూడా అయిపోయింది. ఆర్ఎస్ఎస్లో ఉంటూ ఆ భావజాలానికి అనుకూలంగా ఉన్న పార్టీలో ఉండడం, ఆయనకి ఎవరైనా వాళ్ళ భావజాలానికి అనుకూలంగా ఉన్న పార్టీలోనే ఉంటారు కదా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు, ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లాకు వైస్ ప్రెసిడెంట్గా ఉండేది. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మేము మా భావజాలానికి దగ్గరగా ఉన్న పార్టీ బీజేపీ అని మేము బీజేపీలోకి రావడం జరిగింది. మీరు సేవా కార్యక్రమాలు రాజకీయాలకి రాకముందు స్టార్ట్ చేశారా, లేకపోతే వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలు చేశారా? సేవా కార్యక్రమాలు అంటే నేను సేవ అంటే చెప్తాను. సేవ అంటే తనకు ఉన్నది లేని వాళ్ళకి ఇవ్వడమే సేవ. అది ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, జ్ఞానం పరంగా కానీ, రాజకీయంగా కానీ. ఇప్పుడు రాజకీయ పరంగా ఒక పదవిలో ఉన్న వాళ్ళు కింది వాళ్ళకి, ఆ రాజకీయంగా లేని వాళ్ళకి సహాయం చేయడం అంటే వాళ్ళకి సమస్యలు ఉంటాయి, రాజకీయంగానే పరిష్కారం అవుతాయి. అటువంటిది కూడా సేవని. అయితే సేవ అనేది మాకు ముందు నుంచే ఉంది. అది ఒకరు చెప్తే రాదండి, అది బ్లడ్లోనే ఉంటుంది. మా అమ్మ నాన్న వాళ్ళు చాలా పెద్ద వ్యవస్థ ఉండే, అగ్రికల్చర్ వ్యాపార పరంగా చాలామంది. మేము మా అమ్మకి 12 మంది పిల్లలం. ఇంత పెద్ద కుటుంబము, ఈ సమాజంలో చాలా పేరున్న కుటుంబము. అప్పటి నుంచే ఉండే సేవ అనేది మా అమ్మ నుంచి వచ్చింది అనుకోవచ్చు. మా హస్బెండ్కి కూడా అవే గుణాలు ఉంటాయి. ఆయన కూడా అంతే. తనకి సహాయం అని అడగడానికి ఎవరు వచ్చినా సరే, తను చేయలేని స్థితిలో ఉన్నా కానీ తనకు ఉన్నంతలో సహాయం చేసి పంపిస్తాడు, కానీ ఒట్టి చేతులతో అయితే ఎప్పుడు పంపడు. ఇంకొకటి, ఇప్పుడు మా అమ్మ చెప్తుండేది, మనం సహాయం చేస్తే, దానం చేస్తే ఎడం చేతితో చేస్తే కుడి చేయికి తెలియదు, కుడి చేతితో చేస్తే ఎడం చేయికి తెలియద్దు అనేది. అట్లా చెప్పుకునే వాళ్ళం కాదు. నేను డిగ్రీ వచ్చేసి బీఎస్సీ చేశాను, మళ్ళీ పీజీ చేశాను. పెళ్ళైన తర్వాత పీజీ చేశాను, ఎంసీఏ చేశాను. సేవ చేయడానికి చదువు కావాలి అనేది అనవసరం అనుకుంటా. ఎందుకంటే సేవ చేయాలని అనేది ఒక ఇన్నర్ ఫీలింగ్, అది మనసులోంచి వస్తుంది ఎవరికైనా సహాయం చేయాలని. కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా మనం రోడ్డు పైన ఏదైనా యాక్సిడెంట్లు జరుగుతుంటే ఒక్క సెకండ్ కూడా ఆగకుండా వెళ్ళిపోతుంటారు. ఎంతో మందిని చూస్తుంటాం మన రోజులో భాగంగా. వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే కదా, సేవ చేయొచ్చు కదా. శాలరీ విషయం అంతే, కోట్లలో శాలరీస్ ఉంటాయి, లక్షల్లో శాలరీస్ ఉంటాయి. మరి వాళ్ళు కూడా సేవ చేయరు. చదువు సంబంధం లేదు సేవకి. అది సమాజం పట్ల అవగాహన,
నాకున్నది కానీ వాళ్ళకి లేదు, అది లేనందువల్ల వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి నాకు ఎక్సెస్ ఉంది, నాకు ఎక్కువ ఉంది, కొంచెం నేను దానం చేయొచ్చు అనే దృక్పథం ఎప్పుడైతే మనిషిలో ఉంటుంది, చదువుతో సంబంధం లేకుండానే సహాయం చేస్తారు. ఒక హౌస్ వైఫ్గా దినచర్య ఒక రకంగా ఉంటుంది, మీరు ఇప్పుడు కార్పొరేటర్, ఇప్పుడు ఎలా ఉంది మీ దినచర్య, అప్పుడు ఎలా ఉండేది? అప్పట్లో ఎలా ఉండేది, జనరల్గా అందరు సాధారణ గృహిణులకి కుటుంబమే ప్రపంచం, వాళ్ళ పిల్లలు, భర్త, వాళ్ళ బాగోగులు చూడడం, వాళ్ళకు వండి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం, ఇదే ప్రపంచం. నేను అలాగే ఉండేదాన్ని. పిల్లల్ని స్కూల్కి పంపించడము, టైంకి స్కూల్కి పంపించడం, వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయడం, ఇంకా నా పని అయిపోయిన తర్వాత ఇంట్లో వంట పని అయిపోయిన తర్వాత పూజ చేసుకొని తర్వాత సమాజం పట్ల కొంచెం నాకు చిన్నప్పటి నుంచి మరి ఆ ఇంట్లో ఉన్న రాజకీయ వాతావరణమో ఏమో కానీ పేపర్ చదవడం అలవాటు నాకు. డైలీ పేపర్ చదివేదాన్ని. డైలీ పేపర్ చదువుతుండగా ఇట్లా చదివి పేపర్ చదివి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మా వారితో డిస్కస్ చేసేదాన్ని. ఆయన చెప్తుండేవాడు, పొలిటికల్గా జనరల్గా ప్రతి ఇంట్లో మాట్లాడుకుంటారు కదా, భారతదేశంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది ఏ కుటుంబంలోనైనా క్రికెట్ గురించి, రాజకీయం గురించి, ఇవి రెండైతే ఇట్లా మాట్లాడతారు. మేము కూడా మాట్లాడుకునే వాళ్ళం. అట్లా దాంట్లో భాగంగా నా చదువు అందుకు ఉపయోగపడిందేమో. ఇద్దరంగా స్టేట్ విషయాలు కానీ సెంట్రల్ విషయాలు కానీ అనలైజ్ చేసేవాళ్ళం. అట్లా ఉండేది. తర్వాత కార్పొరేటర్ మహిళా రిజర్వేషన్లో భాగంగా నాకు టికెట్ వచ్చింది, నేను నిలబడ్డాను. రాజకీయంగా ఆయన యాక్టివ్గానే ఉన్నాడు, కానీ నాకు టికెట్ వచ్చినందువల్ల నేను కార్పొరేటర్ అయినాం. మొదటిసారి మేము కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినాం 2016లో. ఆ తర్వాత మళ్ళీ 2020లో మళ్ళీ పోటీ చేసి ఇక్కడే నిలబడి మౌలాలీలోనే గెలిచి చూపించాలని, ఎట్లయినా ఇక్కడే గెలిచి, మేము వేరే దగ్గర సీటు తీసుకోవచ్చు కదా అని అడిగినారు వాళ్ళు, పెద్ద నాయకులు కూడా చెప్పారు. లేదు నేను మౌలాలీలనే గెలిచి చూపిస్తానేసి ఇక్కడే ఇంకా గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా వాటిని అధిగమించి ఈసారి గెలిచాం. ఇప్పుడు నా షెడ్యూల్ ఏంటంటే పొద్దున్నే 9 o'clock వరకు ఇంట్లో పనులన్నీ ముగించుకొని, ఇంట్లో నేను కార్పొరేటర్ అయినా పిల్లలకి తల్లినే కదా, మా వారికి వైఫ్నే కదా, భార్యనే కదా, ఇది ముగించుకొని 9 తర్వాత అందరికీ అఫీషియల్స్కి ఫోన్లు చేయడం, ప్రజల నుంచి వచ్చి కాల్స్కి రెస్పాండ్ అయ్యి వాళ్ళకున్న సమస్యలకి ఎట్లా పెట్టానంటే, నేను ఇప్పుడు ఒక కార్పొరేటర్ అంటే ఇప్పుడు మౌలాలీలో 68,000 ఓట్లకు పైగా ఓట్లు ఉన్నాయి. జనాభా వచ్చేసి 1,00,000 వరకు ఉంటారు. 64 కాలనీలు ఉంటాయి. మేము రాకముందు 20 సంవత్సరాల వరకు ఎటువంటి అభివృద్ధి లేదు. ఎందుకంటే నేను కూడా మౌలాలీలో రెసిడెంట్ని. మా ఇంటి ముందున్న రోడ్డు 20 సంవత్సరాల క్రితం వేసింది. మళ్ళీ నేను కార్పొరేటర్ అయ్యాక మళ్ళీ నేను శాంక్షన్ తీసుకొచ్చి నేను వేయించిన రోడ్డు. అటువంటి కాలనీలు 80% కాలనీలలో పనులు కాలేదు 20 సంవత్సరాల నుంచి. అటువంటి పనులన్నీ మేము ఆఫీసర్లతో కొట్లాడి, ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పుడు బీజేపీ అంటే మల్కాజ్గిరిలో రూలింగ్ వచ్చేసి వీళ్ళు బీఆర్ఎస్ ఉండే అంతకుముందు, ఇప్పుడు కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాకు ఎట్లా సపోర్ట్ చేస్తారు, చేయరు కదా. మేము అధికారులతో, కమిషనర్తో, మేయర్తో అందరితో కొట్లాడి, మీరు చూసే ఉంటారు కౌన్సిల్లో కూడా నేను ప్రతి సమస్యని మేము ప్రస్తావించడం జరిగింది. కౌన్సిల్లో నాకు అవకాశం రాకున్నా అవకాశం తీసుకొని మేయర్తో రిక్వెస్ట్ చేసి, మేడం నాకు అవకాశం ఇవ్వండి, మా డివిజన్ చాలా పూర్ డివిజన్, 150 డివిజన్లలో మౌలాలి వెనుకబడిన ప్రాంతం, మైనారిటీలు ఎక్కువ ఉన్న ప్రాంతం, పేదలు ఎక్కువ ఉన్న ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ ఇక్కడ మినిమం బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, మౌలిక రంగాలు ఏవైతే ఉన్నాయో, డ్రైనేజీ, వాటర్, కరెంటు, రోడ్లు, ఇటువంటి సమస్యలకు కూడా నిధులు ఇవ్వడు. ఎందుకు 20 సంవత్సరాల నుంచి మా డివిజన్కి నిధులు ఇవ్వట్లేదు? వాళ్ళు అడగకపోవడమా, మీరు ఇవ్వకపోవడమా? ఏదో జరిగింది. వాళ్ళు అడగడం, వాళ్ళు కార్పొరేటర్ అంటే ఇక్కడ ఒక జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే ఒక స్థాయి, సొసైటీలో ఒక పొజిషన్, అంతేగాని కార్పొరేటర్తో ఇన్కమ్ వస్తుంది అనుకుంటున్నారు. ఏ రకంగా అయితే ప్రజలు ఇండ్లు కడుతుంటే, బోర్లు వేస్తుంటే వెళ్ళి వాళ్ళని పీడించుకొని వసూలు చేసుకోవడం, అటువంటి పనులు 3 సంవత్సరాల నుంచి మౌలాలీలో ఎక్కడా జరగలేదు. ఇది నేను గర్వంగా చెప్తున్నాను. అటువంటి పనులు చేయకుండా వాళ్ళకు కావాల్సిన అవసరాల కోసం, వాళ్ళ సౌకర్యాల కోసం నేను కొట్లాడి నిధులు తీసుకొచ్చిన. 3 సంవత్సరాల నుంచి 24 కోట్లు తీసుకొచ్చినాం. ఆ 24 కోట్లతో ప్రతి కాలనీలో
1-2 రోడ్లను కొన్ని కాలనీల్లో పూర్తిగా చేసాం. బిల్లి నరసింహరావు కాలనీ అనే బస్తీ ఉంది, అక్కడ మేము రాకముందు రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంటు కూడా లేదు. అట్లాంటి కాలనీలలో బస్తీలలో మేము అన్ని పనులు చేయించినాం. ప్రశాంత్ నగరే కానీ చాలా ప్రగతి నగర్ చాలా కాలనీస్లో రోడ్స్ అన్ని డెవలప్మెంట్లు చేసినాం. ప్రతి వాళ్ళ అవసరాలన్నీ తీర్చినాం. చాలా వరకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా చెయ్యాలి, ఎందుకంటే ఒక 100 కోట్లు ఇస్తే కానీ మౌలాలీలో అన్ని కాలనీల్లో పనులు చేయలేము. అసలు పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో అది మార్చాలి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే కార్పొరేటర్కి ఉన్నంత పని ఒక ఎమ్మెల్యేకి కూడా ఉండదేమో. పొద్దున్న లేస్తే ప్రజలతో మమేకం అయ్యేది మేము. ప్రజలు పొద్దున ఏ సమస్య ఉన్నా మా దగ్గరకు వస్తారు. మౌలాలి లాంటి డివిజన్లలో ప్రతి కాలనీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మేము ఎక్స్ట్రా మాకు ఫ్లైఓవర్లు పెద్ద పెద్ద కట్టడాలు కావాలని అడుగుతలేరు. మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రజల అవసరాల కోసం రోడ్లు డ్రైనేజీలు వీటికి ఇవ్వండి నిధులు. చిన్న స్టేట్స్, ఇప్పుడు మనము నార్త్ ఈస్ట్ స్టేట్స్ చూస్తే ఇప్పుడు మోదీ గారు ఎంతో డెవలప్ చేశారు. ప్రతి కాలనీలో ప్రతి ఏరియాలో మంచి రోడ్లు వచ్చినాయి. ఇప్పుడు నగరం నడిబొడ్డున కూతవేటి దూరంలో ఉన్న మల్కాజ్గిరిలో ఉన్న మౌలాలీలో ఎందుకు రోడ్లు ఉండవు? ఫండ్ రాకపోయినా కూడా మీరు ఇన్ని కార్యక్రమాలు చేపట్టారు కదా, మీ స్వతహాగా మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? చదువుకునేటప్పుడు నాకు ఎవరికైనా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ తల్లి తండ్రి. తల్లి మొదటి దైవం అని చెప్తారు కదా, తల్లి మొదటి గురువు. మా అమ్మగారే నాకు ఇన్స్పిరేషన్, తర్వాత మా వారు. అంటే అంతకుముందు పెళ్ళికి ముందు ఎవరైనా ఎట్లా ఉంటారు, అంత అవగాహనతో ఉండరు, నాలెడ్జ్తో ఉండరు. పెళ్ళి తర్వాత మా భర్తని అబ్జర్వ్ చేస్తుంటే ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే ఏదైనా చలాకీగా ఉండడము, ఎంజాయ్ చేయడం, లైఫ్ అంటే పిల్లలకి ఎట్లా ఉంటుంది అట్లా ఉండేవాళ్ళు. కానీ సమాజంలో విచక్షణతో ఎలా ఉండాలి పిల్లలు అనేది ప్రతి తల్లి తండ్రి వాళ్ళ పిల్లలకు చెప్పాలి. చెప్తేనే ఈరోజు మనకి మనుగడ ఉంటుంది. ఒకటి చెప్తున్నానమ్మా నేను, ఒక భాష, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఆచార వ్యవహారాలు ఉంటేనే ఆ జాతి మనుగడ ఉంటుంది. ఈరోజు ప్రతి దాంట్లో మనకు విదేశీ వ్యామోహం, ఇప్పుడు ఒక గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలన్నా, పొద్దున్న లేచి హాయ్ చెప్పుకోవాలన్నా మనం విదేశీ భాష మీద, విదేశీ వ్యవహారాల మీద ఆధారపడుతున్నాం. ఫుడ్ అయితేంది, మన డ్రెస్సింగ్ అయితేంది, మనం మాట్లాడే తీరు అయితేంది, మనం చూసే సినిమాలు అయితేంది, ప్రతి దాంట్లో ఏదైతే కళ్ళతో చూస్తామో అదే మైండ్లో ఉంటుంది పిల్లలకి కూడా. ఈ ఫోన్లు ఒకటి ఇవన్నీ చూస్తుంటే అసలు నెక్స్ట్ తరాలకి మనం ఏమిస్తాము, మన భాష మన సంస్కృతి మనము ఏమిస్తాము అనేది కొంచెం బాధ అనిపిస్తుంది. దానికోసం కొంచెం పోరాటం చేస్తాం. దీనికి అంతటికీ కారణం ధర్మం అనేది కొనసాగాలి అంటే గుళ్ళు ఉండాలి, పంతులు ఉండాలి, పెద్దలు ఉండాలి, ఆచార వ్యవహారాలు వాళ్ళు చెప్పడానికి. ప్రతి పండుగని మనం చేసుకోవాలి అని నేను ప్రతి పండుగకి మమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటారు కదా, అప్పుడు చెప్తుంటాను, మీ పిల్లలతోటి మీరు పండుగలు చేయించండి అమ్మా. మనం ఎట్లాగో మన నెక్స్ట్ తరానికి మనం పండుగలు ఎవరికి ఇస్తాం, మనం ఎవరిస్తే వాళ్ళు నేర్చుకోలేరు కదా. ఎప్పుడో మ్యూజియంలో చూసి అట్లా ఉంటుండే రాజులు పుస్తకాల్లో చదివి అట్లా చదువుకుంటారు. ఇక మన పిల్లలు కూడా మన వెంబడే పండుగలు చేస్తుంటే కడపకి పసుపు రాయడం కానీ, తోరణం కట్టడం, పూలు గుచ్చడం, పూజ చేయడం, దేవుళ్ళకి అలంకరణ చేయడం, ఇవన్నీ మనం దగ్గరుండి చూపిస్తేనే మన పిల్లలకి వస్తాయని నేను చెప్తుంటాను. ఇంకోటి నా సహాయ కార్యక్రమాలు నా పర్సనల్గా నేనైతే ధర్మం కోసం ఎక్కువ ఖర్చు పెడతాను. నా మొదటి 1 year శాలరీ అంతా ఒక గుడికి, మా వారు గుడిని కట్టించారు, ఆ గుడికి నేను డొనేట్ చేశాను. ఆ గుడి ఎటువంటి పరిస్థితిలో ఉందంటే అది కబ్జా అయ్యి అది 1000 గజాల నుంచి 100 గజాలకు వచ్చింది. అది కూడా కబ్జా చేయడానికి వేరే వర్గం వాళ్ళు కబ్జా చేస్తుంటే షఫీ నగర్ అని అక్కడ ఆ గుడికి మా వారు చాలా డొనేట్ చేశారు. నా పర్సనల్గా నా వ్యక్తిగతంగా నా 1 year శాలరీ నా గుడికి ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా భరత్ నగర్లో కూడా ఒక గుడికి ఇస్తాను, నేను ఒప్పుకున్నాను. గుడ్ల కోసం చాలా ఇస్తుంటాం మేము. ఎవరు పేదలు పెళ్ళిళ్ళు అంటే వచ్చి వాళ్ళ పేదలు వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఒక పేదింటి అమ్మాయి అయితే పూర్తిగా పెళ్లి ఖర్చులంతా మా వారే భరించిండ్రు.
మేమిద్దరం ఒకటే అనుకుంటాం, ఆయన చేసినా నేను చేసినా ఇద్దరం ఒకటే అనుకుంటాం. అట్లే చదువుల కోసం కూడా చేస్తుంటారు, చాలా చాలా ఇస్తుంటారు. ఇప్పటి కాలంలో మహిళలు ప్రతి రంగంలోకి వెళ్ళిపోతున్నారు. మరి రాజకీయ రంగంలోకి రావాలనుకున్న మహిళలకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయండి? రాజకీయ రంగంలో చాలా చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి మహిళలకి. అంటే నేను ఒక 3 years నుంచి చూస్తున్నాను. అంటే మేము ప్రతిపక్షంతో కొట్లాడతాము, మహిళ అనే సాకుతోటి. అంటే ఒక మహిళ టాలెంటెడ్ అని గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక పెద్ద నాయకుడు అనేది ఒక ఇప్పుడిప్పుడు వస్తున్న మహిళల్ని గుర్తించాలి. ఆ గుర్తింపు అనేది కూడా వివక్షకు లోనవుతుందనే అనిపిస్తుంది. సరే, ఇంకా ఈ 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో అది లోకల్ బాడీస్లో ఉంది. రామారావు గారు తెచ్చినప్పటి నుంచి లోకల్ బాడీ ఎలక్షన్లో ఉంది. ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చట్టసభల్లో చట్టాలు చేసే సభల్లో కూడా 33% ఉంటే బాగుంటుందని అప్పట్లోనే మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాశారు. మోదీ గారు అనుకున్నారు అంటే అది అయ్యి తీరుతుంది. ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం, అది చట్టం అవ్వడం ఎంత ఈజీగా అయింది. అందరూ అనుకుంటుంటారు. ఇప్పుడు 370 ఆర్టికలే తీసుకోండి, మనం కాశ్మీర్ మీద 370 ఆర్టికల్. ఒకప్పుడు కాశ్మీర్లో 370 ఆర్టికల్ అనేది ఒక నాయకుని నోటి వెంట రావడమే అదొక పెద్ద నేరము అన్నట్టుగా అట్లా ఉండే పరిస్థితి. 370 ఆర్టికల్ గురించి మాట్లాడితే అది పెద్ద చర్చనీయాంశం, వాళ్ళ మీద రాళ్ళేసి కొట్టడం, అట్లా ఉండే పరిస్థితి. కానీ ఎంత ఈజీగా మోదీ గారు దాన్ని 370 ఆర్టికల్ని రద్దు చేయడం మనం చూసినాం. ఎంత ఈజీగా రామ జన్మభూమి సమస్యని ఒక చిన్న సంఘటన కూడా, ఒక్క గొడవ లేకుండా, దేశం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి గొడవ లేకుండా రామ జన్మభూమి సమస్యను పరిష్కరించడం మనం అందరం చూసాం. లేకపోతే ఎప్పుడు చూసినా మేము ఇంటర్ నుంచి చదువుతున్నాం పేపర్లు, అవి ఎప్పుడు చూసినా రామ జన్మభూమి గొడవలు. అది ఏంటి మళ్ళీ ఏదో ఒక బాంబు దాడి పాకిస్తాన్ వైపు నుంచి, పాకిస్తాన్ ఎప్పుడు బాంబు దాడి చేస్తుందా అని భయంగా బిక్కుమంటూ దేశంలో ప్రజలు ఉండేది, ఎక్కడ దాడి జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లోంచి ఈ 10 సంవత్సరాలు అందరూ ఎంత హాయిగా సంతోషంగా, ఒట్టి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు గర్వంగా తిరుగుతున్నారు కదా, అక్కడ వాళ్ళు కూడా మంచిగా తిరుగుతున్నారు. ఈ వాతావరణం అంతా సెట్ చేసింది మోదీ గారే కదా. అసలు ఆయనే అందరికి ఇన్స్పిరేషన్, ప్రతి ఒక్కరికి. నేనైతే వ్యక్తిగతంగా ఆయన పాలన చూసే 3 years ముందే ఇవన్నీ జరిగినాయి. మేము కార్పొరేటర్ అయి 3 years అయింది, కానీ 3 years ముందు నుంచి ఆయన ప్రధానమంత్రిగా ఉంది. ఆయన చేసే పనులు, ఆయన పనిచేసే విధానం బాగా నచ్చుతుంది. చాలామందికి, కోట్ల మందికి, పెద్ద నాయకులకే ఆయన ఇన్స్పిరేటివ్, దేశ ప్రధానులకే ఆయన ఇన్స్పిరేషన్, ఆయన స్ఫూర్తి ప్రదాత. అటువంటి పాలన ఎప్పటికీ ఉండాలని అనిపిస్తుంది. అప్పుడే భారతదేశం మనుగడ ఉంటుందేమో అనిపిస్తుంది. మీరు సమాజంలో ఎన్నో సమస్యలు చూసి ఉంటారు. మీకు బాగా కలత చెందిన సమస్య ఏదైనా ఉందా? అంటే నేను వార్తల్లో చదివిందే చెప్తాను. మేము చదువుకునే రోజుల్లో స్కూల్ టైంలో ఉన్నాను అనుకుంటాం. అప్పుడు మన భారతదేశంలో తమిళులు ఉండేవాళ్ళు కదా, శ్రీలంకలో కూడా తమిళులు ఉన్నవారు. అప్పుడు ఎల్టీటీఈ అని తీవ్రవాద సంస్థ, అది ప్రభాకరన్, ఎల్టీటీ టైగర్ అని, ఆయన టైగర్ ప్రభాకరన్ అంటుండేది. ఆయనని వాళ్ళ మనుషుల్ని కుప్పలుగా చంపి ట్రాక్టర్లతోటి, లారీలతోటి డంప్ చేసి పెద్ద గుంతల్లో, పెద్ద గొయ్యలతోవి దాంట్లో డంప్ చేయడం చాలా బాగా అనిపించింది. ఎవరైనా మన తమిళ, వేరే దేశంలో మన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అమెరికాలో తెలుగు వాళ్ళు ఉంటారు, భారతీయులు ఉంటారు. అక్కడ వాళ్ళు బాధపడుతుంటే మనకి బాధే కదా. కానీ అది చాలా బాధ అనిపించింది. మీరు మామూలుగా సోషల్ సర్వీస్ చేయాలనుకుంటే ఇండివిజువల్గా కూడా చేయొచ్చు, మరి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఎన్నో పార్టీస్ ఉన్నాయి, మీరు బీజేపీని ఎందుకు చూస్ చేసుకున్నారు? సోషల్ సర్వీస్ చేయాలంటే ఎవరైనా తనకు ఉన్నంతలో ఇంత సహాయం చేయొచ్చు. తన దగ్గర రూపాయి ఉంటే 10 పైసలైనా దానం చేయొచ్చు, అది చేయొచ్చు. కానీ రాజకీయంగా ఎందుకు అంటే, ఇప్పుడు ఒక కాలనీకి ఒక లైట్ వేస్తే ఒక ఇంట్లోనే లైట్ వెలగదు కదా. ఆ స్ట్రీట్ లైట్ వేస్తే ఆ గల్లీ మొత్తం వెలుతురు వస్తుంది. ఒక రోడ్ వేస్తే ఆ స్ట్రీట్, అది ఆ గల్లీ వాళ్ళకు ఉపయోగపడుతుంది, వేరే వాళ్ళు కూడా ఆ రోడ్డుని వాడుకుంటారు. ఒక డ్రైనేజ్ వేస్తే అది ఎంతోమందికి సహాయం అవుతుంది. కాబట్టి ఒక కాలనీకి సంబంధించిన సమస్యను, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక కాలనీలో ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. మనం ఇప్పుడు పర్సనల్గా ఎవరైనా పెళ్ళి అంటే 1 లక్ష సాయం చేస్తాం, చదువు అంటే, గుడి అంటే 5 లక్షలు సాయం చేస్తాం. కోట్లు అయితే చేయలేం. కోట్లలో అయ్యే పని ఒక రాజకీయ నాయకుడిగా చేయవచ్చు అనే ఉద్దేశంతో
ఇది చూస్ చేసుకున్నాం. మీరు చాలామంది పేదరికంలో ఉన్న యువతులకు పెళ్ళిళ్ళు జరిపించారని విన్నాము. ఇప్పటివరకు ఎన్ని పెళ్ళిళ్ళు జరిపించారు? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? చాలా మంది కాదు, మేము అంటే ఈ సహాయం ఇది పెళ్ళిళ్ళ కోసమే సాయం చేయాలి అనేది ఉద్దేశం లేదు. ఎవరు సాయం అన్నా వస్తుంటాం. కొంతమందికి పెళ్ళిళ్ళు చేయించాము. అయితే ఊర్లో అక్కడ దూరంగా ఉన్న వాళ్ళకి, పేదలో ఉన్న వాళ్ళకి తెలుసుకొని వస్తారు. ఒకరికైతే పెళ్లి ఖర్చు మొత్తం భరించాము. కొందరికి బంగారం రూపంలో ఇచ్చాము, కొందరికి బట్టల రూపంలో, అట్లా కోట్లలో ఇవ్వలేదు కానీ లక్షల్లో అట్లా వేలల్లో చేశాము. చదువు విషయంలో కూడా మీరు చాలా మందికి సహకారం అందించారు అని విన్నాము. మీరు చదువు విషయంలో సహకారం అందించిన వాళ్ళు చెప్పుకోదగ్గ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకరైతే స్టేట్స్ వెళ్ళారు, అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటారు, మంచి పొజిషన్లో ఉన్నాము మీ వల్ల అని చెప్తుంటారు. అంటే కొందరికి గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే మేము చదువుకొని ఉన్నాం కాబట్టి ఈ రూట్లో వెళ్తే ఇట్లా ఈ స్థాయిలో వెళ్ళొచ్చు, ఫీజులు అట్లా తగ్గినప్పుడు మేము సహాయం చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు అప్పుడప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు కంపల్సరీ కలుస్తారు. ఇంకొకరు ప్రభుత్వ జాబ్లో కూడా ప్రభుత్వాధికారులుగా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఎప్పటికీ ఒకసారి మాకు అటాచ్ అయ్యారంటే ఎప్పటికీ కలిసే ఉంటాం అన్నమాట. ఎప్పుడు కలిసినా మాట్లాడుకుంటారు. ఇంకా మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు వస్తుంటాయి? వాటిని మీరు ఎలా పరిష్కరిస్తూ ఉంటారు? ఎక్కువ అంటే అన్ని రకాల సమస్య. ఒక కార్పొరేటర్ అంటే సమస్యలు ఎక్కువగా చూసేది దగ్గర నుంచి, ప్రజల సమస్యలను ఎక్కువ చూసేది ఒక రాజకీయ నాయకుడి హైరార్కీలో ఒక పదవి. ఇప్పుడు కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ. నాకు అనిపిస్తుంది కార్పొరేటర్ ఏమో అని అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక భార్యాభర్త గొడవ ఉన్నా మా దగ్గరకు వస్తారు. ఇప్పుడు ఏదైనా వాళ్ళ ల్యాండ్ ఏదైనా కబ్జా అయింది, వేరే వాళ్ళు మా దగ్గరకు వస్తారు. వాళ్ళ ఇల్లు ఎవరైనా కూలగొట్టడానికి వస్తున్నారు, అప్పుడు మా దగ్గరకు వస్తారు. ప్రతి సమస్యకి మా దగ్గరికే వస్తారు. చాలా అంటే చాలా బిజీగా ఉంటాము. రోజు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు మా ఇంట్లో ప్రజా దర్బార్ ఉంటుంది. ఇక్కడ ఒక ఆఫీస్ కూడా ఉంది. ఆఫీస్ ఇప్పుడు 1 year నుంచి ఆఫీస్లోనే అవుతుంది. అందరు కాలనీల వాళ్ళు వస్తారు, వాళ్ళ సమస్యలు తీసుకొని. ఇప్పుడు రోడ్డు సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, స్ట్రీట్ లైట్ సమస్య ఉంది. వాళ్ళు అందరూ సమస్యలు తీసుకొని కాలనీ అసోసియేషన్లో వాళ్ళందరూ వస్తుంటారు. ఇంకొకటి మా ఒక ఫ్యామిలీ లాగా మాతో కనెక్ట్ అయిపోయారు. ఇంతమందికి మేము పెద్ద దిక్కుగా ఉన్నాము. ప్రతి ఇంట్లో ఏ కార్యక్రమమైనా మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలవడం నిజంగా గర్వకారణమే. కానీ టైం కూడా చాలా స్పీడ్గా అయిపోతుంటుంది అనమాట. ఇంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళడం ఇట్లా బాగుంది. అందరూ మమ్మల్ని మౌలాలీలో ఒక ఫ్యామిలీ మెంబర్, ఆడపడుచు అంటారు నన్ను. మీరేమో అందరూ ఫ్యామిలీ మెంబర్స్లా ఉండాలి అని ఉంటున్నాము అని అంటున్నారు. కానీ కొన్ని చోట్ల ఎలా అంటే రాజకీయాలకి రాకముందు బాగుండే వాళ్ళు, రాజకీయాలు వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా మీ దగ్గర? రాజకీయాలు వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం అంటూ లేదు అనేది మా వరకైతే అట్లా ఏం లేదు. మీ యొక్క సేవలను బాగా నచ్చి, అంటే మీ యొక్క సేవలను చూసి శభాష్ అని మెచ్చుకున్న సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. అంటే సెలబ్రిటీస్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, రాజకీయ పరంగా మా పెద్ద నాయకులు మెచ్చుకుంటారు. రామచంద్రరావు గారు మాజీ ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయన కూడా మమ్మల్ని గుర్తించారు. ఇప్పుడు రాజేందర్ అన్న గారు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు మల్కాజ్గిరి నుంచి, ఆయన కూడా మమ్మల్ని బాగా మెచ్చుకున్నారు, శభాష్ అన్నారు. ఈ కాలనీ వాళ్ళతో మాకున్న అట్రాక్షన్ని, మాకున్న ఇటువంటిది రిలేషన్ మేము ఎక్కడ చూడలేదు అని అంటున్నారు. మరి మీకు ఇప్పటివరకు ఎన్ని పురస్కారాలు వచ్చాయి? నారీ సమ్మాన్ అనేది వచ్చింది ఒకటి. ఇంకా రోజు ఈ కాలనీ అసోసియేషన్ల నుంచి, ఈ పార్టీ ప్రోగ్రాంల నుంచి వస్తుంటాయి అవన్నీ, ఆ షీల్డ్స్ అవన్నీ పేర్లు గుర్తులేవు, కానీ ఆ నారీ సమ్మాన్ ఒకటి గుర్తుంది. ప్రతి ఒక్క కాలనీలో మమ్మల్ని వాళ్ళు ఒక ఇంట్లో ఒక కార్యక్రమం అవుతుంది అంటే నన్ను పిలుస్తున్నారు అంటే అది నాకు సన్మానమే కదా, నాకు గౌరవమే కదా. అది పద్మశ్రీ కంటే నాకు ఇది ఎక్కువ అనిపిస్తుంది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అండి? నా స్థాయి సరిపోతలేదు అనిపిస్తుంది పూర్తిగా మౌలాలీని అభివృద్ధి చేయాలంటే. మల్కాజ్గిరి అంటే ఇప్పుడు మౌలాలి నుంచి మల్కాజ్గిరి ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఇప్పుడు ఒక సమస్య నుంచి ఒక సమస్య సాల్వ్ చేయడానికి వెళ్తుంటే ఇంకో సమస్య వస్తుంటుంది. దానికి నా స్థాయి సరిపోతలేదు కార్పొరేటర్ అనే స్థాయికి. ఇంకా మంచి పొజిషన్లో ఉంటే ఇంకా ఎక్కువ మందికి అభివృద్ధి చేయొచ్చు, మల్కాజ్గిరిని అభివృద్ధి చేయొచ్చు. ఇట్లా ఉంది. మా అదృష్టం ఆ పైవాడి అమ్మవారి దయ. ఇంకా సేవా కార్యక్రమాల గురించి సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంతసేపు మనము, నేను, నా కుటుంబం అనే స్వార్థం కాకుండా పక్కవాడికి
ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్కడ వెళ్ళినా చెప్తుంటాయి. ఇప్పుడు మనము మన ఇంట్లో చెత్త ఒక దగ్గర పెడతాం, లేదు పక్క వాళ్ళ ఇంట్లో అయితే వేయం కదా, వేయద్దు కూడా. చెత్తవాడు వస్తాడు, చెత్తవానికి వేస్తాం, చెత్తవానికి వేయాలి, అది పద్ధతి. ఒక గుడ్ సిటిజన్ అంటే అట్లా ఉండాలి. కానీ ఏం చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు కూడా రోడ్ల పైన నాలాల్లో విసిరేసి, ఆ నాలాల్లో వర్షం వచ్చినప్పుడు ఆ చెత్త అంతా కూరుకుపోయి ఆ నీళ్ళు అనేవి ఇళ్ళలోకి వచ్చేసి వరదలయ్యి రోడ్ల మీద అంతా పొంగి పిల్లలు పడిపోవడం. ఇక్కడే ఒక సంఘటన జరిగింది 3 సంవత్సరాల క్రితం, దీన్దయాల్ నగర్ అని. ఒక అమ్మాయి ఆ నాలలో పడి కొట్టుకుపోయి చనిపోయింది, బండ చెరువులో శవమై తేలింది. ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ. దీనికి కారణం ఏంటి, చిన్న నిర్లక్ష్యం. ఆ చెత్త అనేది చెత్త బండికే ఇవ్వాలి, రోజు మార్నింగ్ వస్తుంది. ఒక 100 రూపాయలు వాడికి ఇవ్వాల్సి వస్తుందని చాలామంది కక్కుర్తితోటి 100 రూపాయలే మనకి ఈరోజు గట్టిగా కొనుక్కుంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా రాదు, ఒక కూల్ డ్రింక్ బాటిల్. ఆ 100 రూపాయలు నెలంతా వాడు తీసుకెళ్తే వాడికి చాలామంది మరి ఆ రోడ్ల మీద వేస్తుంటారు, నాలాల్లో వేస్తుంటారు. అదే కాదు, ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తుంటారు ప్రతి కాలనీకి వెళ్ళినప్పుడల్లా. నల్లాలో మనకు వాటర్ కనెక్షన్ వస్తుంటుంది, నీళ్ళు నిండిపోయినాయి, ఎక్స్ట్రా నీళ్ళు మనము వాకిళ్ళు కడుగుతాం, గోడలు కడుగుతాం, బండ్లు కడుగుతాం, ఆ నీళ్ళు వరదలైపోతుంటాయి కింద. ఒక చిన్న 50 రూపాయలు 100 రూపాయలు నల్ల ఆన్ ఆఫ్ సిస్టమ్ అది పెట్టుకోరు, మరి స్లమ్లలో మరీ ఘోరంగా ఆన్ ఆఫ్ సిస్టమ్. మీకు ఎంత సరిపోయినాయో అంత నీళ్ళు వాడుకోండి, మిగిలినవి కట్టేయండి, వేరే వాళ్ళకి పనికొస్తుంది. కానీ రోడ్ల మీద వదిలేయడం ఏంటి? అట్లాంటివి. లైట్లు, ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ అంతా స్ట్రీట్ లైట్స్ పగలు కూడా వెలుగుతుంటాయి, జస్ట్ ఆన్ ఆఫ్ సిస్టమే కదా. పబ్లిక్కి సరైన ఎడ్యుకేషన్, ఇటువంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ఉపద్రవాన్ని కలిగిస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాన్ని సరి చేసుకుంటే మంచి హైదరాబాద్ అవుతుంది, మంచి భాగ్యనగరం అవుతుంది. సమాజం బాగుపడాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అసలు ప్రైవేట్ స్కూల్ సిస్టమ్ అనేది తీసేసి ఎడ్యుకేషన్ని మంచిగా డిగ్రీ వరకు మంచిగా గవర్నమెంట్ స్కూల్లోనే. ఇప్పుడు అమెరికాలో నిర్బంధ విద్య, ఇప్పుడు మనం చాలా దేశాల్లో చూస్తుంటాం కదా, నిర్బంధ డిగ్రీ వరకు. వేరే ఆప్షన్ ఉండదు ఇంకో దగ్గర చదవడానికి. నువ్వు మంచి ఫెసిలిటీస్తో గవర్నమెంట్ స్కూల్లో పెట్టు, అక్కడే చచ్చినట్టు అందరూ చదువుతారు. మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, మంచి హాస్పిటల్, ఉచితంగా న్యాయం ఇవ్వండి, అప్పటికి అన్నీ సాల్వ్ అయిపోతాయి దేశంలో. కాబట్టి ఈ 3 ఫ్రీ పెట్టి మిగతా అన్ని స్కీమ్లన్నీ తీసేస్తే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మహిళా సాధికారతకు మీరు చేసే కృషి చెప్తారా? మహిళా సాధికారికత అంటే చాలామందికి తెలియని ఒక బ్రహ్మ పదార్థం. అంటే ఏంటి అంటే, మహిళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలా, తనకు తానే అభివృద్ధి చెందాలా అనే విషయం మీద స్పష్టత లేని మహిళలు చాలామంది ఉన్నారు. చాలామంది అంటే మెజారిటీ వాళ్ళే ఉన్నారు. యాక్చువల్గా మహిళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అనేది కాకుండా, ఫస్ట్ మహిళ తనకి తానుగా అభివృద్ధి చెందాలి. తను కరెక్ట్. ఒక పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఒక మహిళ ఎడ్యుకేటెడ్ అయితే ఆ కుటుంబం అంతా ఎడ్యుకేటెడ్ అవుతుంది అనేసి. ఒక ఎడ్యుకేటెడ్ మహిళ జాబ్ కోసం చూస్తుంది ఈ కాలంలో అయితే. కానీ నా ఉద్దేశంలో ఇంట్లో పిల్లల్ని పెంచడం, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడం, అది చాలా పెద్ద పని, జాబ్ కంటే కూడా పెద్ద పని. ఒక ఇల్లు బాగున్నప్పుడే ఆ దేశం బాగుంటుంది. దేశానికి ప్రామాణికంగా ఏది చూస్తారు, ఒక యూనిట్గా ఏది చూస్తారంటే ఒక కుటుంబాన్ని చూస్తారు. కుటుంబ వ్యవస్థ బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. కుటుంబం బాగుండాలంటే ముఖ్య పాత్ర మహిళదే. తనని తాను చూసుకుంటూ తన పిల్లల్ని, తన కుటుంబాన్ని, తన భర్తని చూసుకునే బాధ్యత మహిళ మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి మంచి పౌరులను అందించే బాధ్యత కూడా మహిళ మీదనే ఉంటుంది. ఒక దేశం బాగుంది అంటే, ఈరోజు భారతదేశంలోని సంస్కృతి గురించి ప్రపంచంలోని ఎన్నో దేశాలు మాట్లాడుకుంటున్నాయి అంటే దానికి వెనుకల ఉన్నది మహిళే. మహిళ వల్లనే ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. అన్ని రంగాల్లో ఇప్పుడు రాజకీయంగా 33% రిజర్వేషన్ ఇస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా, ఉద్యోగాల్లో కూడా మహిళలకి రిజర్వేషన్ కాకుండా వాళ్ళని గుర్తించి, వాళ్ళ పనిని గుర్తించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కుటుంబంలో భర్త ఎంకరేజ్ చేయాలి, బయట సమాజంలో బయటి వ్యక్తులు ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే రాజకీయంలో ఉంటే పెద్ద నాయకులు, మహిళలు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి.
చేస్తేనే అప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఒక రాజకీయ నాయకురాలుగా ఎదగగలిగింది అంటే ఆమెకు సపోర్ట్ ఉండింది. అట్లే ఇప్పుడు ప్రతి రంగంలో కూడా సపోర్ట్ అనేది అవసరం. ఇంకొకటి సపోర్ట్ అవసరం కంటే నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే టాలెంట్ ఉన్నోళ్ళు ఎక్కడైనా పైకి వస్తారు. ప్రతిభ అనేది ఎవరు ఆపలేంది. ప్రవాహాన్ని ఎవరు ఆపగలుగుతారు? అట్లే మహిళల్లో కూడా ప్రతిభ ఉంటే వచ్చేస్తారు, పైకి వచ్చేస్తారు, అభివృద్ధిలోకి వస్తారు, సమాజం కూడా గుర్తిస్తారు. మీరు ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదగాలని వనిత టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.